కాశీలో కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ అలాగే అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ని దర్శించుకుందామని అయితే వెళ్ళాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ స్ట్రీట్స్ చూసారా, కాశీలో టెంపుల్కి వెళ్ళే వే అనమాట. కాశీలో ఏ టెంపుల్ని దర్శించుకుందామన్నా కూడా ఇలా చిన్న చిన్న వీధుల్లోంచి మాత్రమే వే ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ సైడ్స్ అవి కూడా డస్ట్ అది ఎలా ఉందో, అస్సలు వీళ్ళైతే మెయింటెనెన్స్ చేయట్లేదు. అలాగే మనం ఇప్పుడు శక్తిపీఠమైన విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం. మన సైడ్ ఉండే శక్తిపీఠాలలాగా కాశీలో ఉండే విశాలాక్షి అమ్మవారి టెంపుల్ అయితే మంచి హడావడిగా ఏమీ లేదనమాట. ఇలా ఒక చిన్న స్ట్రీట్లో అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. జస్ట్ ఇలా లోపల చూడగానే అమ్మవారి విగ్రహం, అది కూడా 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒకటి స్వయంభూగా వెలిసిందైతే బ్యాక్ సైడ్ ఉంది, నేను యారో మార్క్ పెట్టాను చూడండి. అలాగే ఫ్రంట్ అయితే వీళ్ళు ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం అట. అలాగే ఇక్కడ అమ్మవారు ముత్తైదువు రూపంలో ఈ గుడి సరౌండింగ్లో తిరుగుతూ ఉంటారట. మీరు ఇంటి నుండి అమ్మవారికి చీర కానీ ఏదన్నా పట్టుకెళ్ళకపోయినా కూడా ఈ స్ట్రీట్లో మనకి ఇలా షాప్స్ అయితే ఉన్నాయి. మీరు శారీస్ అవి కూడా కొని అమ్మవారికి అయితే పెట్టొచ్చు. అలాగే ఎవరన్నా ముత్తైదువు కనిపించినా, ఇక్కడ కనిపించే ముత్తైదువులకి మనం జాకెట్ ముక్క పెట్టినా కూడా మనకి చాలా మంచిది అని అయితే నేను ఒక వీడియోలో అయితే చూశాను. ఇక కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం అయిన తర్వాత అక్కడికి దగ్గరలోనే ఉంటుంది కాశీ అన్నపూర్ణేశ్వరి మందిరానికి అయితే వెళ్ళామన్నమాట. ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ కూడా అన్ని చిన్న చిన్న స్ట్రీట్స్లోంచే మనం అన్ని టెంపుల్స్ని అయితే కవర్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నపూర్ణ అమ్మవారిది మాత్రం చాలా పెద్ద టెంపుల్గా ఉంది, ఆ లుక్ అది కూడా. ఇంతకీ శక్తిపీఠమైన విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఏమో ఒక చిన్న స్ట్రీట్లో ఒక చిన్న టెంపుల్గా అనిపించింది. నేనైతే శక్తిపీఠం అనేసరికి చాలా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. మన సైడ్ శక్తిపీఠాలన్నీ కూడా చాలా హడావిడిగా పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ఇదేంటి ఇలా ఉంది అని అయితే కొంచెం షాక్ అయ్యాను. ఇక ఇది వచ్చేసి కాశీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్. ఇదైతే చాలా పెద్దగా, ఇది ఒక శక్తిపీఠం అన్నట్లుగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి విగ్రహం అన్నమాట. తీయొచ్చో తీయకూడదో అని చెప్పి ఏదో లైట్గా తీశాను. ఇక్కడైతే తీసినా కూడా మన సైడ్ అంత రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు. ఈ లోపల మనకి దర్శనం అయిన తర్వాత కొన్ని బియ్యం కూడా ఇస్తున్నారు, అది మనం ఇంటికి పట్టుకు రావచ్చు. ఇక్కడ చూసినట్లయితే నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందంట, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ. వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ తిని రావాలంటారు. మేము కూడా వెళ్ళి కొంచెం టేస్ట్ అయితే చేసి రిటర్న్ అయితే వచ్చేసాం. ఇక్కడ మీరు చూసినట్లయితే కాశీ విశ్వేశ్వర స్వామి గుడి గోపురం అనమాట. మీకు కూడా త్వరగా కాశీ దర్శనం జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.